ఫస్ట్ వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ద ప్లాట్ఫామ్ ఇస్ క్లియర్. మొత్తం నాచు గీచు లేకుండా కంప్లీట్గా క్లియర్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ పుట్టమన్ను, పశువుల ఎరువుతో పాటు పుట్టమన్ను మనకి 1 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ వరకు హైట్ ఉంటే సరిపోతుంది. పశువుల ఎరువుని మనము కింద ఫస్ట్ స్ప్రెడ్ చేసుకుని దాని తర్వాత పైన పుట్టమన్ను వేసుకుంటున్నాము. ఫస్ట్ ప్లాట్ఫామ్ క్లియర్ పెట్టుకున్న తర్వాత దానిపైన ఒక 25 కిలోస్ ఆవు పేడ పశువుల ఎరువు అనొచ్చు. పాతది వేయాలి, కొత్తది వేయకూడదు, వేడి ఉంటుంది. తర్వాత పుట్టమన్ను ఇందాక మనం తీసుకొచ్చాం కదా, పుట్టమన్ను కూడా ఒక 50 కిలోస్ వరకు వేసాము. మెయిన్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే మనకి కింద ప్లాట్ఫామ్ నుంచి 1 ఇంచ్ కంటే ఎక్కువ హైట్ ఉండకుండా చూసుకోవాలి. మన దగ్గర ఉన్న 3/10 ఫీట్ లేఅవుట్ కి 1 ఇంచ్ నుంచి 1.5 ఇంచ్ వరకు ఈ మట్టి ఆవు పేడ మిశ్రమాన్ని ఉంచుకొని దానిపైన 1 ఫీట్ వరకు వాటర్ పోసుకోవాలి. దాని తర్వాత మదర్ కల్చర్ అయిన అజోలా మజర్స్ ని రిలీజ్ చేసి పైన పార్షియల్ షేడ్ చేసుకోవాలి. 50% 70% పార్షియల్ షేడ్ చేసుకోవాలి. పాయింట్ వచ్చేసి అజోలా మనం పెంచుకున్నప్పుడు వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా ఎసెన్షియల్ మనకి. అంటే వాటర్ ఎప్పుడు స్టోర్డ్ ఉండకూడదు, అది రెగ్యులర్ గా మూవ్ అవుట్ అయిపోతుండాలి. ఇక్కడ మనకి ఒక పాయింట్ ఉంది బయటకు వెళ్ళే పాయింట్, దాని వెంట ఇది తొట్టి యొక్క వెంట ఇది. సో దీనికి మనం ఒక గేట్ వాల్ పెట్టుకున్నాము జస్ట్ ఇన్ కేస్ వాటర్ బయటకు వదలడానికి అండ్ బ్లాక్ చేసుకోవడానికి. ఎవ్రీ 15 days ఒకసారి మనం వాటర్ చేంజ్ చేసుకుంటాం కదా, దానికోసం ఈ సిస్టమ్ అనేది చాలా చాలా ఎసెన్షియల్. 4th స్టెప్, టైమ్ టు ఇంట్రడ్యూస్ ద మదర్ కల్చర్ ఇన్ టు ద పాండ్. కింద పశువుల ఎరువు, పుట్టమన్ను, మొత్తం క్లీన్ వాటర్, కొంచెం షేడ్ యాడ్ చేస్తే సరిపోతుంది. రేపు మార్నింగ్ షేడ్ కన్స్ట్రక్షన్ చేసేస్తాం. స్టిక్స్ పెట్టుకున్నాము. సో లెట్ us see 15 days లో గ్రోత్ ఎంతవరకు వస్తుందో. మానిటర్ ఇట్ డైలీ. ఆల్ ది బెస్ట్ అజోలా, ఫస్ట్ టైమ్ ఇన్ టు అవర్ ఫీల్డ్. వెల్కమ్ టు మృతికా ఫిష్. థ్యాంక్ యూ.